హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు హ్యావ్ టికెట్ వ్లాగ్స్. చిలకమ్మకి ఫస్ట్ టైం ఈ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం అన్నది ఫస్ట్ టైం అన్నమాట. సో తనకి ఇప్పటి వరకు ఏ ఫెస్టివల్ అయినా సరే అన్నీ కొత్తగానే ఉంటున్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళక ముందునే నేను అన్ని ఫెస్టివల్స్ని తనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మెయిన్ ఫెస్టివల్స్. అందులో భాగంగా ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి పెద్ద ఫెస్టివల్ కాబట్టి నేనైతే మాత్రం మంచిగా డెకార్ చేసి తనకైతే చూపిస్తున్నాను. అండ్ తనకు ఒక శాంటా గిఫ్ట్ కూడా ఇచ్చాను యాజ్ ఎ క్రిస్మస్ గిఫ్ట్గా. అదేంటో అన్నది నేను నెక్స్ట్ పార్ట్లో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ స్టారే కాకుండా కేక్ కూడా ఉంటుంది. ఆ కేక్ రెసిపీతో పాటు అండ్ మేము ఎలా చేసుకున్నాము మా చిలకమ్మతో కలిసి అన్నది మీకు నా నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. అసలు క్రిస్మస్ ట్రీ అన్నది ఎవరు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని రోజుల వరకు పెట్టాలి అన్నది ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియకపోయినా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్తున్నానండి. ఈ క్రిస్మస్ ట్రీ అన్నది ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా ఎవరింట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇన్ని డేస్ పెట్టాలి అన్న రూల్ అయితే లేదు, ఇలానే డెకరేట్ చేయాలన్న రూల్ అయితే లేదు. మనకి ఇష్టమైన వస్తువులన్నీ హ్యాపీగా అక్కడ మనకి మార్కెట్లో దొరికే అన్ని ఐటమ్స్ని తీసుకొచ్చి మంచిగా హ్యాంగ్ చేయొచ్చు. అందుకనే నేను చిలకమ్మ టాయ్స్ని కూడా మంచిగా నేను అక్కడ డెకార్ చేశాను అనమాట. ఇది చాలా సింపుల్గా ఉన్నది. అండ్ ఫైనల్గా అయితే మాత్రం మా చిలకమ్మ ఈ క్రిస్మస్ ఈవినింగ్ అంటే 24th ఈవినింగ్ నైట్ మాత్రం మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక చిన్న కేక్ అండ్ తనకి శాంటా గిఫ్ట్ ఇలా ఇచ్చానమాట. ఈ క్రిస్మస్ ఈవినింగ్లోని ఎక్కువగా పిల్లలు ఇష్టపడేది ఏంటంటే గిఫ్ట్స్ మాట. సీక్రెట్ శాంటా గిఫ్ట్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే నేను మా చిలకమ్మకి ఈ విధంగా ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చామండి. ఇది మా క్రిస్మస్ ట్రీ స్టోరీ అండ్ క్రిస్మస్ ఈవినింగ్ స్టోరీ. మీకు నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోద్దు.